టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దామా. బట్ అంతకుముందు చూడండి, బ్యూటిఫుల్ దసరా స్పెషల్ ఆఫర్స్ అనేవి పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ యూపీఎస్సీ ఇన్ఫినిటీ రికార్డెడ్ అయితే 40,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 50,000 అండ్ ఆఫ్లైన్ వేర్ వీఆర్ ఆఫరింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నం 60,000 మాత్రమే. బ్యూటీ మరొకటి ఏంటంటే కొత్త బ్యాచెస్ అనేవి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దిస్ ఈస్ ద హై టైమ్ టు కంప్లీట్ యువర్ ప్రిపరేషన్. క్లియర్. సో ఫీజ్ అనేది చూడండి చాలా తక్కువ పెట్టడం జరిగింది. ఇది అంతా కూడా అప్ ఫ్రంట్ పేమెంట్ అమ్మా. క్లియర్. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ చూడండి 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు అడగగలరు. అయితే వ్యాలిడిటీ మాత్రం 30th సెప్టెంబర్ వరకు మాత్రమే. 30th సెప్టెంబర్. అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఇక్కడ చూడమ్మా, దసరా స్పెషల్ ఆప్షనల్ ఇన్ఫినిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ రికార్డెడ్ క్లాసెస్ అయితే 20,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 30,000. అంటే సింగిల్ పేమెంట్ మీరు చేస్తే 25,000కి వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే 30,000, ఇప్పుడు 25కి ఇవ్వడం జరుగుతుంది. రికార్డెడ్ది 25ది 20కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్లియర్. సో మీకున్న ఆప్షనల్స్ ఏంటి? పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ తెలుగు లిటరేచర్. క్లియర్. సో అయితే మీరు ఇక్కడ చూసినట్టయితే ఆంథ్రోపాలజీ వరకు నేను డీల్ చేస్తానమ్మా. సో మీరు వెంటనే దీన్ని యూజ్ చేసుకోగలరు అనమాట. క్లియర్. ఎస్. హలో ఆల్. ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ చూడండమ్మా. సండే కల్లా యాక్చువల్లీ మీకు మార్నింగ్ వస్తుంది. బట్ ఈ సండే మనం హైదరాబాద్ బ్రాంచ్లో మార్నింగ్ ఓపెన్ సెషన్ చేయడం జరిగింది. సో అందుకే అనాలిసిస్ అప్లోడింగ్ అనేది లేట్గా జరిగిందనమాట. ఓకేనా. ఎస్. అయితే డేట్ చూడండి, 25/9/2022 ఆర్టికల్స్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. క్లియర్. సో ఎస్, అయితే ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ ఒక్కసారి చూద్దాం. చూడండమ్మా, ఇదే కదమ్మా నిన్న కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ మనం చూసాము, కాఫీ క్లబ్ అని. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాఫీ క్లబ్ ఎందుకు వచ్చింది? కాఫీ క్లబ్ అనేది మీరు ఒక్కసారి చూస్తే G4 గ్రూపింగ్ అనేది ఉంటుంది. G4. క్లియర్. సో అయితే ఈ G4 గ్రూపింగ్ వాళ్ళ మెంబర్షిప్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ రావాలి అని ఆశిస్తూ గ్రూపింగ్ అనేది ఫార్మేషన్ అవ్వడం జరిగిందనమాట. అయితే ఆ మెంబర్షిప్స్లో ఎవరెవరు ఉన్నారో మనం చూద్దాం. ఆన్సర్ పెట్టిన తర్వాత వాళ్ళకి ఆపోజిట్గా వీళ్ళకి ఇంట్రెస్ట్ అనేది లేదనమాట. క్లియర్. అయితే నిన్న క్లియర్గా మీరు చూసుంటే చెప్తున్నారు ఆన్సర్ దట్ ఈస్ ట్రూ. కాఫీ క్లబ్లో ఎవరెవరు ఉన్నారు? ఎస్, ఇట్ ఈస్ పాకిస్తాన్. ఎస్, ఇట్ ఈస్ ఇటలీ. ఎస్, ఇట్ ఈస్ అర్జెంటీనా. ఎస్, ఇట్ ఈస్ ఆస్ట్రేలియా. అయితే సార్ G4 ఎవరు? G4 ఇక్కడ రాసింది చూసారా? దట్ ఈస్ ఇండియా, బ్రాజిల్, జపాన్, జర్మనీ. వీళ్ళ నలుగురు కూడా G4. పాకిస్తాన్కి ఇండియా వెళ్ళడం ఇష్టం లేదు. ఓకే. సో ఇటలీతో పాటు స్పెయిన్, వీళ్ళిద్దరికీ జర్మనీ వెళ్ళడం ఇష్టం లేదు. క్లియర్. సో అర్జెంటీనాకి బ్రెజిల్, యుఎన్ఎస్ఏ పర్మనెంట్ మెంబర్ అవ్వడం ఇష్టం లేదు. అండ్ ఆస్ట్రేలియాకి జపాన్ పర్మనెంట్ మెంబర్ అవ్వడం ఇష్టం లేదు. ఓకేనా. సో ఇది క్లియర్గా చూస్తున్నాం. అవునా. నేను డీటెయిల్డ్గా చెప్పాను. కాఫీ క్లబ్ మీరు ముందే మీ కరెంట్ అఫైర్స్లో రాసుకుంటే ఫైన్, లేకపోతే ఖచ్చితంగా రాసుకోండమ్మా. క్లియర్. మోస్ట్ పొటెన్షియల్. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత G4 గ్రూపింగ్ మళ్ళీ దాని గురించి కమిట్మెంట్ అనేది వాళ్ళలో వాళ్ళు ఇచ్చుకోవడం జరిగింది. అంటే ఏంటి? ఎవరు మెంబర్షిప్ పెరిగినా కూడా వీళ్ళ నలుగురు సపోర్ట్ చేసుకొని వీళ్ళ నలుగురు కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నారు. క్లియర్. సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లియర్. ఎస్. అయితే ఈరోజు ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి జాగ్రత్తగా చూడండమ్మా. సో ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఒడిషాస్ రిచ్ క్యోన్జోర్ పూర్ ఇన్ చైల్డ్ హెల్త్. ఒక్కసారి చూడమ్మా. అయితే ఈ ఆర్టికల్ అనేది హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్లో మనం రాస్తాం. క్లియర్. సో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి జనరల్గా సోషల్ జస్టిస్లో పెట్టడం జరుగుతుంది. సో ఇట్ కమ్స్ అండర్ GS2 టాపిక్లో ఉందన్నమాట. క్లియర్. GS2 టాపిక్లో ఉంది. అయితే ఒక్కసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒడిషాలో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉందమ్మా. ఏంటది? క్యోన్జార్. క్లియర్. సో క్యోన్జార్ అనే ఏరియా ఉంది. అది రిచ్ అంటున్నారు. రిచ్ అంటే ఎటువంటి రిచ్? ఫినాన్షియల్లీ బాగా రిచ్ ఏరియా అన్నమాట. బట్ అయినా కూడా ఫినాన్షియల్గా రిచ్ అయినా కూడా దే ఆర్ వెరీ పూర్. దేనికి? హెల్త్ ఇష్యూస్లో మాత్రం వాళ్ళు చాలా 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 పూర్ అని చెప్తున్నారనమాట. క్లియర్.
అయితే ఇక్కడ చాలామంది చిల్డ్రన్ దే ఆర్ స్టంటెడ్ అని అంటున్నారు. సార్ స్టంటెడ్ అంటే మీనింగ్ ఏంటి? స్టంటెడ్ అంటే నథింగ్ బట్ వాళ్ళ ఏజ్కి తగ్గట్టు హైట్ లేకపోతే, క్లియర్, హైట్ రిలేటెడ్ టు దేర్ ఏజ్, వాళ్ళ ఏజ్కి తగ్గట్టు హైట్ అనేది లేకపోతే వాళ్ళని స్టంటెడ్ అని అంటారు. చాలామంది చిల్డ్రన్ దే ఆర్ స్టంటెడ్ అండ్ చాలామంది చిల్డ్రన్ దే ఆర్ అండర్ వెయిట్, క్లియర్, అండర్ వెయిట్. సో వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళ బాడీ వెయిట్ లేకపోతే దాన్ని అండర్ వెయిట్ అని అంటాం. ఓకేనా? సో అయితే ఈ రెండు కూడా ప్రాబ్లమ్స్ ఆఫ్ న్యూట్రిషన్, అవునా? ఎస్. అయితే ఇది మాత్రమే కాదు, జనరల్గా ప్రాబ్లం అనేది చిల్డ్రన్ మాత్రమే కాదు, ఉమెన్కి కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. అయితే ఇక్కడ ఉమెన్కి వచ్చిన ఇష్యూ ఏంటి అంటే దట్ ఈజ్ ఎనేమియా. క్లియర్? ఎనేమియా. ఎనేమియా అంటే ఏంటమ్మా? లాస్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ అని అంటాము. అయితే బాడీలో రక్త కణాలు అంటాం కదా, ఆ రెడ్ బ్లడ్ సెల్స్ లాస్ అయితే దాన్ని ఎనేమియా అని అంటాము. సో లాస్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ని ఎనేమియా అని అంటాము. అయితే స్టంటెడ్ అంటే హైట్ అంత లేదు, క్లియర్. సో ఏజ్కి తగ్గట్టుగా హైట్ లేకపోతే, అండర్ వెయిట్ అంటే ఇక్కడ ఏజ్కి తగ్గట్టుగా వెయిట్ లేకపోతే ఎనేమియా, లాస్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్. అయితే ఈ 3 టాపిక్స్ కూడా కమ్స్ అండర్ ద పార్ట్. అంటే ఇవి 3 ఎందుకు వస్తున్నాయి? ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ పూర్ న్యూట్రిషన్, క్లియర్, పూర్ న్యూట్రిషన్ ఆర్ మాల్ న్యూట్రిషన్ అని అంటాము. మాల్ న్యూట్రిషన్. అయితే సార్ విచిత్రంగా ఉంది, మాల్ న్యూట్రిషన్ తగ్గాలి అంటే ఫుడ్ ఇస్తే సరిపోతుంది కదా, వాళ్ళు ఫినాన్షియల్లీ రిచ్ అని అంటున్నారు కదా, మరి ఈ ఫినాన్షియల్ అమౌంట్స్ అన్నీ ఏం చేస్తున్నారు? ఎస్. అయితే ఇక్కడ ఆర్టికల్ కూడా అదే రావడం జరిగిందమ్మా. అయితే ఒక్కసారి చూడమ్మా, ఇది కేవలం GS2లో మాత్రమే కాదు, ఎవరైతే ఆంథ్రోపాలజీ ఆప్షనల్ స్టూడెంట్స్ ఉంటారో, ఆంథ్రోపాలజీ వాళ్ళు దీన్ని బెస్ట్ కేస్ స్టడీగా రాసుకోవచ్చు అనమాట. క్లియర్? అంటే ఫినాన్షియల్గా వెల్ సెటిల్ అయిన ఒడిషాలో ఒక డిస్ట్రిక్ట్ కియాన్జార్ అనేది ఫినాన్షియల్గా వెల్దీ అయినప్పటికీ కూడా హెల్త్ విషయంకి వచ్చేసరికి చాలా పూర్గా ఉన్నారు అని రాయొచ్చు అనమాట. అయితే దట్ కుడ్ బి మెయిన్లీ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్ అని కూడా చూడొచ్చు. క్లియర్? అంటే డబ్బులు ఉన్నప్పటికీ కూడా పని చేయడానికి బద్ధకం. క్లియర్? ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్ లేకపోవడం వల్ల, ఆ తర్వాత ఇట్ మైట్ బి బికాజ్ ఆఫ్ ప్రివలెన్స్ ఆఫ్ కరప్షన్ అని కూడా చూడొచ్చు. అంటే ఏంటి? కరప్షన్ అనేది సొసైటీలో పెరుగుతుంది. సో హాస్పిటల్ కట్టమని డబ్బులు ఇస్తే కొంత అమౌంట్ సైడ్ చేసేసి కొంత మాత్రమే ఉంచుతున్నారు. అలా పొలిటికల్ విల్ లేకపోవడం వల్ల, కరప్షన్ అనేది ఉండడం వలన దీన్ని ఇలా అవ్వచ్చు అని మనం కనీసం ఎక్స్పెక్ట్ చేయగలం అన్నమాట. క్లియర్? సో అయితే ఇక్కడ చూడండి, జనరల్గా స్టోరీ ఎట్లా ఓపెన్ చేశాడంటే, దెర్ ఈజ్ వన్ లేడీ. ఆ లేడీకి ఫస్ట్ టూ చిల్డ్రన్ కూడా పుట్టిన వెంటనే చనిపోవడం జరిగింది. అయితే ఈసారి అలా జరగద్దు అని ఆ లేడీ వాళ్ళ మదర్ వాళ్ళ హౌస్కి వెళ్ళింది ప్రెగ్నెన్సీ ముందు. బట్ అయినప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ ఈసారి జరిగినా కూడా ఆ బేబీస్ చనిపోవడం జరిగింది. క్లియర్? ఆ థర్డ్ బేబీ కూడా చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే దిస్ ఈజ్ మెయిన్లీ ఇట్ కుడ్ బి బికాజ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. అయితే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే థర్డ్ బేబీ మాత్రం బికాజ్ ఆఫ్ సెప్సిస్ చనిపోవడం జరిగింది అని చెప్తున్నారు. సార్ సెప్సిస్ అంటే ఏంటి? సెప్సిస్ అంటే నథింగ్ బట్ బాడీలో ఎక్స్ట్రా ఇమ్యూనిటీ. క్లియర్? సో ఎప్పుడైనా బాడీలోకి డిసీజ్ వస్తే మన బాడీలో ఉన్న న్యాచురల్ ఇమ్యూనిటీ దాంతో ఫైట్ చేస్తుంది, అవునా? సో ఎంత కావాలో ఇమ్యూనిటీ అంతే ప్రొడ్యూస్ అవ్వాలి. ఎక్స్ట్రా ఇమ్యూనిటీ ప్రొడ్యూస్ అయ్యింది అంటే అది బాడీకి కాంప్లికేషన్స్ తీసుకొస్తుందన్నమాట. క్లియర్? సో ఇక్కడ అన్నెసెసరీ ఎక్స్ట్రా ఇమ్యూనిటీ బాడీలో పుట్టిన వెంటనే ప్రొడ్యూస్ అయిపోవడం వలన చిన్నపిల్లలు తట్టుకోలేరు, వాళ్ళు వెంటనే చనిపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. సో అందుకనే ఇక్కడ ఆర్టికల్ అనేది ఫస్ట్ పేజ్లోనే దీన్ని కవర్ చేయడం జరిగిందనమాట. క్లియర్? మీకు క్లియర్గా తెలుసు, సండే అంటే ఎడిటోరియల్ ఆర్టికల్స్ ఉండవు, ఇన్ జనరల్ ఆర్టికల్స్
ఆర్టికల్స్ మనకి ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఎక్స్ట్రా ఇమ్యూనిటీ వల్ల ప్రొడ్యూస్ అయితే ఏవైతే కాంప్లికేషన్స్ బాడీలో జరుగుతాయో దాన్నే సెప్సిస్ అంటాం. ఇది లైఫ్ థ్రెటనింగ్ అని గుర్తుంచుకున్నామా. లైఫ్ థ్రెటనింగ్ అంటే ఏంటి? దీని వలన చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. క్లియర్? దాన్నే లైఫ్ థ్రెటనింగ్ అని అంటాం. దీన్ని సెప్సిస్ అని అంటామన్నమాట. క్లియర్? అయితే ఇక్కడ మెయిన్ అయితే ఐరనీ అంటాం, అంటే ఆశ్చర్యకరం ఏంటి అంటే దాని ఫినాన్షియల్ వెల్త్ చూడమ్మా. ఈ కియోంజోర్ ఏరియా ఉంది కదమ్మా, కియోంజోర్ ఏరియాలో రిచ్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయమ్మా. రిచ్ రిసోర్సెస్ అంటే ఇఫ్ యూ టేక్ ఐరన్ ఓర్ చేసుకుంటే ఇండియాలో ఎంత రిజర్వ్స్ ఉన్నాయో 26% ఆఫ్ రిజర్వ్స్, అంటే 1/4 రిజర్వ్స్ అనేవి కేవలం ఈ కియోంజోర్ డిస్ట్రిక్ట్లోనే ఉంది. అంటే ఆ ఒక్క డిస్ట్రిక్ట్ ఇండియాలో కావాల్సినంత 26% రిజర్వ్స్ అనేది ఇది ఇస్తుందన్నమాట. అర్థమవుతుందమ్మా? అంటే హ్యూజ్ ఫినాన్షియల్ వెల్త్ అనేది దీనికి ఉంది. అండ్ దీని ఫినాన్షియల్ హెల్త్ మీరు ఒకసారి చూస్తే కేవలం ఈ డిస్ట్రిక్ట్లోనే 15,000 crore రూపీస్ ఉన్నాయమ్మా. 15,000 crore రూపీస్ ఫినాన్షియల్ అసెట్స్ వీటి దగ్గర ఉంది. ఎందుకంటే ఈ డిస్ట్రిక్ట్ అనేది అంత రిచ్ అన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, అప్పుడప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది. కేవలం దాని దగ్గర ఉన్నదే 15,000 crores. అండ్ ఇది మాత్రమే కాదు, దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్. ఒక్కసారి దీని గురించి ఇన్ షార్ట్లో చెప్తాను, జాగ్రత్తగా చూడమ్మా. ఏంటమ్మా? DMF అని రాశాను, డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్. క్లియర్? డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్. దీని ప్రకారం ఎక్కడైనా మీరు ఏవైనా తవ్వకాలు చేస్తే, ఇలా ఐరన్ ఓర్ రిజర్వ్స్ గురించి కానీ ఏదైనా తవ్వేటట్టు చేస్తే అక్కడ మీరు ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ అనేది అకౌంట్ ఓపెన్ చేయాలి. కలెక్టర్ గారి పేరు మీద, డిస్ట్రిక్ట్ కలెక్టర్ పేరు మీద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ డిస్ట్రిక్ట్లో ఏవైనా ఐరన్ ఓర్స్ కానీ మ్యాంగనీస్ కానీ ఏవైనా తవ్వితే, కోల్ కానీ ప్రతిదీ కూడా కొంత రాయల్టీ అమౌంట్ అనేది అందులో వెయ్యాలన్నమాట. అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఐరన్ ఓర్ అనేది కియోంజోర్లో తవ్వడం జరుగుతుంది. సో తవ్విన ప్రతిసారి కొంత రాయల్టీ అమౌంట్ అనేది ఇందులో వేయడం జరుగుతుంది. సో దీంట్లో అమౌంట్ ఎంత ఉందంట? దాదాపుగా 8,500 crores ప్లస్ ఉంది. క్లియర్? 8,500 crores ప్లస్ అనేది డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ఉంది. 15,000 crores అనేది దాని చేతుల్లో ఉంది. ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్లో ఉన్న అమౌంట్ అనేది ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రజల యొక్క హెల్త్ నీడ్స్కి, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ నీడ్స్కి, వాళ్ళ యొక్క సోషల్ సెక్యూరిటీ నీడ్స్కి యూజ్ చేయాలి అని ఉంటుందన్నమాట. క్లియర్? సో అయితే ఇక్కడ మెయిన్ క్వశ్చన్ అదే. ఇక్కడ 15,000 crores ఉన్నా, 8,500 crores ఉన్నా అవి ఏమాత్రం వాళ్ళు యూజ్ చేయడం లేదు అని చూస్తామన్నమాట. క్లియర్? సో అయితే దాదాపుగా 13.5 lakh ఫ్యామిలీస్ ఆర్ స్టంటెడ్. క్లియర్? అంటే అన్ని ఫ్యామిలీస్ కేవలం ఒక్క డిస్ట్రిక్ట్లో స్టంటెడ్గా ఉన్నాయి. అండ్ ఆ తర్వాత చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్, ఒక 1 lakh ఉమెన్ దాకా దే ఆర్ ఎనేమిక్. క్లియర్? ఉమెన్కి దాదాపుగా ఎక్కువ ఎనేమియా అనేది వస్తుంది. సో 1,00,000 మంది ఉమెన్ దాకా కూడా ఎనేమియా అనేది రావడం జరిగిందనమాట. క్లియర్? అయితే మీరు జనరల్గా దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ బాడీ మాస్ ఇండెక్స్, BMI అనేది ఉంటుంది. నార్మల్గా ఉన్నామా, యావరేజ్గా ఉన్నామా, ఓవర్ వెయిట్ ఉన్నామా, ఒబేస్ ఉన్నామా అని చెప్తుంది కదా. సో అయితే BMI ఇండెక్స్ అనేది చూసుకుంటే చాలా ఎక్కువ మంది బిలో నార్మల్ స్టేజ్లో, దాదాపుగా 26% ఆఫ్ పీపుల్ అక్కడ బిలో నార్మల్లో ఉండడం జరిగింది. బిలో నార్మల్. ఈ డేటా లేటెస్ట్ అమ్మా, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ 5. క్లియర్? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ 5 ఇచ్చిన దాంట్లో ఉంది 26% ఫ్యామిలీస్ అన్నీ కూడా బిలో నార్మల్లో ఉన్నాయి. అయితే ఇండియా యావరేజ్లో 20%. అంటే ఇండియా యావరేజ్ కన్నా చాలా ఎక్కువ మంది బిలో నార్మల్గా BMIలో ఉండడం జరుగుతుంది. క్లియర్? అయితే ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా దాదాపుగా 75% ఆఫ్ ఉమెన్ కియోంజోర్లో ఎనేమియాతో సఫర్ అవుతున్నారు. అదే ఇండియాలో అయితే 62% ఉమెన్
62% ఆఫ్ ఉమెన్ ఇండియా ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎనేమియా. ఎనేమియా అంటే ఏమని చూసాం, లాస్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ అని చూసాం, అవునా. సో ఇది ఇష్యూ అనమాట. సో అందుకే ఆంథ్రపాలజీ వాళ్ళు కూడా కేస్ స్టడీ కింద రాయమన్నాను. ఏంటని, దానికంటూ కిట్టీలో డబ్బులు ఉన్నాయి అండ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్లో కూడా డబ్బులు అనేవి దీనికి ఉన్నాయి. అయినప్పటికీ కూడా బికాజ్ ఆఫ్ సమ్ కరప్షన్, బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్, మెయిన్ ఈ డిస్ట్రిక్ట్కి ఎటువంటి గ్రోత్ కూడా లేకున్నా కేవలం ఎక్స్ప్లాయిటేషన్ మాత్రమే జరుగుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. సో ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్, మనం దీన్ని నీట్గా చెప్పడం జరిగింది, జాగ్రత్తగా గుర్తుంచుకున్నామా. మీకు స్టేట్మెంట్స్ అనేవి రావచ్చు. ఏంటని, ఒడిషా అకౌంట్స్ ఫర్ మోర్ దెన్ 25% ఆఫ్ ఐరన్ ఓర్ రిజర్వ్స్ ఇన్ దట్ కంట్రీ. ఎస్, దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే కేవలం కియోంఝార్ డిస్ట్రిక్ట్లో ఒక్క దాంట్లో మాత్రమే 26% ఉంది, అవునా. ఎస్. సో ఇట్లాంటి స్టేట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫైన్. అయితే దీనికి వాల్యూ ఎడిషన్గా ఇండియాలో మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం సాల్వ్ అవడానికి ఏ స్కీమ్స్ ఉన్నాయో కూడా ఒక్కసారి చూడమ్మా. అయితే ఫస్ట్ టైం జనరల్గా దెర్ ఈజ్ 1975లో ఒక స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. దట్ ఈజ్ ICDS అని అంటాం, అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. క్లియర్. అంటే ఓవరాల్గా చైల్డ్ డెవలప్మెంట్, చైల్డ్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ హెల్త్ కేర్ నీడ్స్ కానీ, ఇమ్యునైజేషన్ చేయడం కానీ, క్లియర్, అప్ టు ద ఏజ్ ఆఫ్ 6 years అండ్ వాళ్ళ మదర్స్కి ఓవరాల్గా హెల్త్ నీడ్స్ చూసుకుంటే దాన్ని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అని అంటాం. క్లియర్. సో అర్థమైంది కదమ్మా, ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అని అంటాము. అండ్ ఇది మాత్రమే కాదు, నెక్స్ట్ ఏంటి, దట్ ఈస్ ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన. ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన ప్రకారం 6,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. 6,000 రూపీస్ డైరెక్ట్లీ ఉమెన్, ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే కొంత క్రైటీరియా లోపల, అంటే వాళ్ళు ఫినాన్షియల్గా వెల్ సెటిల్ కాని ఫ్యామిలీస్ అండ్ గవర్నమెంట్ జాబ్ లేని ఫ్యామిలీస్ వాళ్ళకి 6,000 రూపీస్ ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఎందుకు 6,000? ప్రెగ్నెన్సీ ప్రూవ్ అయితే చాలు కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాంతో వాళ్ళు బెటర్ ఫుడ్ అనేది కొనుక్కొని తినగలరు. బెటర్ ఫుడ్ ఎప్పుడైతే తింటారో నెక్స్ట్ బేబీస్కి మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం రాదు అని మెయిన్ ఈ స్కీమ్ పెట్టి డబ్బులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ అదే కాదు, ఇండియాలో ఇంకేమిస్తారు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రకారం ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు వాళ్ళ న్యూట్రిషన్కి తగ్గట్టుగా స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాయిల్డ్ ఎగ్స్ కానీ, పీనట్ చెక్కీ కానీ ఇలాంటివి యాడ్ చేయడం వల్ల వాళ్ళకున్న న్యూట్రిషనల్ స్టేటస్ స్కిల్స్ అన్నీ కూడా పెరగడం జరుగుతుందన్నమాట. క్లియర్. ఎస్. అండ్ చిల్డ్రన్ గురించి డెడికేటెడ్గా మిడ్ డే మీల్ స్కీమ్ కూడా తీసుకొని రావడం జరిగింది. మిడ్ డే మీల్ స్కీమ్. సో స్కూల్ చిల్డ్రన్ అందరికీ కూడా మధ్యాహ్నం పూట మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది కూడా పెట్టడం జరుగుతుంది. అయితే రీసెంట్ ఎగ్జాంపుల్ చూస్తే బ్రేక్ఫాస్ట్ స్కీమ్, తమిళనాడు బ్రేక్ఫాస్ట్ స్కీమ్. అయితే ఇక్కడ ఇంతవరకు మిడ్ డే మీల్స్ మాత్రమే కాదు, బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని తమిళనాడు గవర్నమెంట్ చెప్పడం జరిగిందనమాట. క్లియర్. సో రీసెంట్గా తీసుకొచ్చారు తమిళనాడు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకేంటమ్మా, దెర్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ స్కీమ్, దట్ ఈజ్ ఎనేమియా ముక్త్ భారత్. సో ఇందాక డేటా చూసాం కదమ్మా, ఇండియా మొత్తంలో 62% ఉమెన్, క్లియర్, ఎనేమియాతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో ఎనేమియా ముక్త్ భారత్ అనేది చూస్తాం. సో ఎనేమియా అంటే లాస్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్ పెరగాలి అంటే ఏం చేయాలి, మనం ఏం ఎక్స్ట్రా ఏం చేయక్కర్లేదు, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే చాలన్నమాట. అదే క్లియర్గా అలా పెరుగుతుంది. సో ఎనేమియా అనేది బాగా పెరుగుతుంది, దాన్ని తగ్గించాలన్నమాట. క్లియర్. సో ఎనేమియా రేట్ తగ్గించి ఉమెన్ని హెల్తీగా చేయడమే మెయిన్ ఈ స్కీమ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి, దట్ ఈజ్ పోషన్. క్లియర్. దట్ ఈజ్ పోషన్ ప్రోగ్రామ్ అని చూస్తాం. పోషన్. క్లియర్. సో పిఎం పోషన్ అభియాన్ స్కీమ్ కింద న్యూట్రిషనల్ ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. ఎస్. అయితే ముందు దీన్ని నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అనేవారు, దాన్ని ఇప్పుడు పోషన్ అభియాన్ స్కీమ్ కింద తీసుకొని రావడం జరిగింది. క్లియర్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇనిషియేటివ్స్ టు కంట్రోల్ ద న్యూట్రిషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా టు ది వేరియస్ సెక్టార్స్. అంటే ఉమెన్ అయినా,
ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా, చిల్డ్రన్ అయినా, స్కూల్ గోయింగ్, కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్స్ వీళ్ళందరికీ కూడా ఎట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి, ఓవరాల్గా స్కీమ్స్ ఏమున్నాయి అనేది మనకు తెలిసింది. అవునా? ఎస్, ప్లీజ్ మేక్ నోట్ అవుట్ ఆఫ్ దిస్. క్లియర్? ఎస్. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండమ్మా, ఒకసారి చూడమ్మా. దసరా స్పెషల్ ఇక్కడ ఏపీపీఎస్సి ఇన్ఫినిటీ అండ్ టీఎస్పీఎస్సి ఇన్ఫినిటీ తాగడం జరిగింది. ఇంతవరకు మనం లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే ఇచ్చాం తప్ప ఇక్కడ ఇంతవరకు ఎప్పుడు కూడా మనం ఆఫ్లైన్ క్లాస్ ఇవ్వలేదు. సో ఆఫ్లైన్ గ్రూప్ 1 ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ రికార్డెడ్ కూడా గ్రూప్ 2కి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఫస్ట్ టైం గ్రూప్ 1 ఆఫ్లైన్ అనేది విశాఖపట్నం అండ్ హైదరాబాద్లో ఉన్నాయమ్మా. క్లియర్? లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అయితే కేవలం ఏపీ ప్యాక్ కావాలన్నా 5,000కి తీసుకోవచ్చు. సో అక్టోబర్ నుంచి కొత్త బ్యాచ్ కాబట్టి మీరు వెంటనే స్టార్ట్ అవ్వగలరు. అండ్ టీఎస్పీఎస్సి కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆఫ్లైన్ హైదరాబాద్లో ఇవ్వడం జరుగుతుందమ్మా. క్లియర్? సో టీఎస్పీఎస్సి ఆఫ్లైన్ ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా సరే వెంటనే మీరు జాయిన్ అవ్వగలరు. అండ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆన్లైన్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో టీఎస్పీఎస్సి ప్యాక్ 5,000 కూడా అవైలబుల్గా ఉంటుంది. సో చూసారు కదమ్మా, వెంటనే ఈ నంబర్స్కి కాల్ చేయండి. క్లియర్? ఎస్. సో నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమ్మా. ఒడిషా ఆఫరింగ్ క్యాష్ ఇన్సెంటివ్ టు పీవీటీజీస్ ఫర్ మ్యారీయింగ్ ఆఫ్టర్ 18. క్లియర్? సో పీవీటీజీస్ అంటే పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. పీవీటీజీస్ అని చూస్తాము. అయితే ఈ పీవీటీజీస్ ట్రైబల్ గ్రూప్స్ అని చూసారా, వీళ్ళకి 18 ఇయర్స్ దాటిన తర్వాత మ్యారేజ్ చేస్తే క్యాష్ ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. అవునా? అయితే ఈ ఆర్టికల్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్, ఇది సోషల్ జస్టిస్ ఎక్కడ ఉంటుంది, ఇది GS2లో సోషల్ జస్టిస్ టాపిక్ అండ్ సేమ్ ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్కి ఇది ఒక మంచి కేస్ స్టడీ అన్నమాట. క్లియర్? ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్, సో ఎవరైతే ఆప్షనల్ ఆంథ్రోపాలజీ తీసుకున్నారో వాళ్ళకి ఇది ఒక ఇంపార్టెంట్ కేస్ స్టడీ. ఒడిషా యొక్క గ్రేట్నెస్, అక్కడ ఎంతమంది ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారు అవి కూడా చూద్దాం. క్లియర్? సో అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో సంథింగ్ రిలేటెడ్ టు పీవీటీజీస్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. సార్ అంటే వీళ్ళు ఆర్డినరీ ట్రైబల్స్ కన్నా డిఫరెంటా? ఎస్, ఆర్డినరీ ట్రైబల్స్ కన్నా డిఫరెంట్. ఎట్లాగా అంటే ఈ క్రైటీరియాని ఫాలో అయితే జనరల్గా వాళ్ళని పీవీటీజీస్ అని అంటారు. మెయిన్లీ ఆ గ్రూప్ అనేది దే ఫాలో ద ప్రీ అగ్రికల్చరల్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ. అంటే ఇప్పటికీ కూడా ప్రీ అగ్రికల్చర్ రాకముందు ఏ కల్చర్ అయితే యూస్ చేసేవారు, ఎటువంటి టెక్నాలజీ అయితే యూస్ చేసేవారో, నథింగ్ బట్ స్టోన్స్ యూస్ చేయడం కానీ స్టిక్స్ యూస్ చేయడం కానీ అట్లా చేస్తే ప్రీ అగ్రికల్చరల్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అని అంటాం. క్లియర్? ఈరోజు మీరు మూవీస్లో చూస్తారు కదమ్మా, కొంతమంది ట్రైబల్ గ్రూప్ కొంతవరకు మాత్రమే బాడీ కవర్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా రాయితోని ఇంకా రప్పలతో కొడుతూ చంపుతూ ఉంటారు అండ్ స్టిక్స్ యూస్ చేసి చంపుతూ ఉంటారు. అవునా? ఎస్, వాళ్ళని పీవీటీజీస్ పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని అంటాము. క్లియర్? అయితే ప్రీ అగ్రికల్చరల్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది అండ్ ఆ తర్వాత జనరల్గా వీళ్ళ పాపులేషన్ విషయానికి వస్తే దే నీడ్స్ టు బి స్టాగ్నెంట్ ఆర్ డిక్లైనింగ్. క్లియర్? స్టాగ్నెంట్ ఆర్ డిక్లైనింగ్ పాపులేషన్. క్లియర్? సో స్టాగ్నెంట్ అంటే ఏంటి, అలాగ ఉండిపోవడం. వాళ్ళ పాపులేషన్ అనేది ఎన్ని ఇయర్స్ అవుతున్న కొద్దీ కూడా అలానే వాళ్ళ నెంబర్ ఉండిపోవడం ఆర్ తగ్గడం అనేది జరగాలి. క్లియర్? అండ్ ఆ తర్వాత ఎక్స్ట్రీమ్లీ లో లిటరసీ. క్లియర్? ఎక్స్ట్రీమ్లీ లో లిటరసీ. అయితే చాలా లో లిటరసీ అనేది ఉండాలి. ఆబ్వియస్లీ ఉంటుంది. అవును కదమ్మా, ప్రీ అగ్రికల్చరల్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు, పాపులేషన్ తగ్గుతుంది లేదంటే అలా ఉంటుందంటే లిటరసీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఆ తర్వాత సబ్సిస్టెన్స్ లెవెల్ ఆఫ్ ఎకానమీ అనేది చూస్తాం.
అంటే ఏంటి సబ్సిస్టెన్స్ లెవెల్ ఆఫ్ ఎకానమీ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎకానమీ అనేది అక్కడికక్కడే అంటే వాళ్ళు ఏది ప్రొడ్యూస్ చేస్తే ఎటువంటి సర్ప్లస్ లేకున్నా ఎటువంటి ట్రేడ్ కూడా లేకున్నా వాళ్ళే కన్జ్యూమ్ చేస్తున్నారు అంటే దాన్ని సబ్సిస్టెన్స్ లెవెల్ ఆఫ్ ఎకానమీ అని అంటాము. క్లియర్? అయితే మీరు జనరల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇండియాలో ఇటువంటి పీవీటీజీ గ్రూప్స్ ఉన్నాయా అంటే ఎస్, ఇటువంటి పీవీటీజీ గ్రూప్స్ అనేవి చాలా ఉన్నాయి. అయితే మీరు జనరల్గా చూడాల్సింది ఏంటి అంటే ఇండియాలో టోటల్గా ఇటువంటి పీవీటీజీ గ్రూప్స్ పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనేవి ఇండియాలో దాదాపుగా 75 పీవీటీజీ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. క్లియర్? 75 పీవీటీజీ గ్రూప్స్ ఉన్నాయమ్మా. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బట్ ద మెయిన్ థింగ్ ఆఫ్ గ్రేట్నెస్ ఆఫ్ ఒడిషా. క్లియర్? సో ఒడిషా ఒకసారి చూడమ్మా. ట్రైబల్స్ గురించి చదవాలి అంటే ఒడిషా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒడిషాలో దాదాపుగా 23% ఆఫ్ పాపులేషన్ బిలాంగ్స్ టు ట్రైబల్స్ ఓన్లీ. ఒడిషాలో 23% స్టేట్ పాపులేషన్ ట్రైబల్స్ గ్రూప్స్ ఓన్లీ. ఒడిషాలో దాదాపుగా 62 ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. 62 ట్రైబల్ గ్రూప్స్. క్లియర్? ఇన్ జనరల్గా 62 ఉన్నాయి అండ్ అందులో 13 ట్రైబల్ గ్రూప్స్ అనేవి పీవీటీజీస్. క్లియర్? 13 పీవీటీజీస్. అయితే పీవీటీజీస్ రికగ్నిషన్ ఎవరు చెప్తారు? దట్ ఈజ్ హోమ్ మినిస్ట్రీ. ఎస్, ఒక్కసారి క్లారిటీగా గుర్తుంచుకోండి. ఒక గ్రూప్ని, ట్రైబల్ గ్రూప్ని ఒక పీవీటీజీ గ్రూప్గా ఎవరు డిక్లేర్ చేయగలరు? హోమ్ మినిస్టర్ డిక్లేర్ చేస్తారనమాట. క్లియర్? సో 13 పీవీటీజీ గ్రూప్స్ అనేవి ఎక్కడున్నాయి? ఒడిషాలో ఉండడం జరిగిందనమాట. వాళ్ళ నేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఐ జస్ట్ రీడ్ ఆన్, జస్ట్ రిమెంబర్. ఎందుకంటే 2019లో ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇండియాలో ఎన్ని పీవీటీజీ గ్రూప్స్ ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ పీవీటీజీస్ గ్రూప్స్ ఉన్నాయి? ఇండియా మొత్తం 75 పీవీటీజీ గ్రూప్స్ ఉన్నా కేవలం ఒకే ఒక్క ఒడిషా స్టేట్లో 13 ఉన్నాయి. సో ఇండియాలో ఒక స్టేట్లో బోత్ ట్రైబల్స్ అయినా పీవీటీజీస్నైనా హోల్డ్ చేసేది కేవలం ఒడిషా మాత్రమేనమాట. క్లియర్? అంటే ఇండియా మొత్తంలో కేవలం ఒడిషాలో మాత్రమే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ట్రైబల్ గ్రూప్స్ అండ్ పీవీటీజీస్ అనేవి ఉన్నాయి. క్లియర్? సో ఆ ట్రైబల్ గ్రూప్స్ నేమ్స్ ఏంటో, ఆ పీవీటీజీ గ్రూప్స్ నేమ్స్ ఏంటో జనరల్గా ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్ వాళ్ళు రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇది కేస్ స్టడీగా రాస్తున్నప్పుడు దాన్ని మీరు యూజ్ చేయొచ్చు అనమాట. క్లియర్? సో ఐ జస్ట్ రీడ్ ఆన్. 13 పీవీటీజీ గ్రూప్స్ ఉన్నాయి. దోస్ ఆర్ నథింగ్ బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ రాసుకోవాలి అనుకుంటే మీరు రాసుకోవచ్చు అనమాట. ద 13 పీవీటీజీస్ ఆర్ బోండా, దోంగ్రియా కోండ్, దిదియా, లంజియా సౌరా, కూతియా కోండ్, చుకూతియా భుజియా అండ్ పౌడి భుయాన్, సౌరా, జోంగా అండ్ లోధా, హిల్ ఖారియా, మన్కీడియా అండ్ బిర్హోర్. ఇవన్నీ కూడా పీవీటీజీ గ్రూప్స్ అన్నమాట. క్లియర్? సో ఈ పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ 13 గ్రూప్స్ అనేవి ఎక్కువ ఎక్కడున్నాయి? దట్ ఈజ్ ఇన్ ఒడిషా. సో చూసారు కదమ్మా, నేమ్స్ ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్కి అట్లీస్ట్ గుర్తుంచుకోండి. అండ్ 3-4 నేమ్స్ అయితే మాత్రం పర్టికులర్గా గుర్తుంచుకోవచ్చు. మీరు సింపుల్గా బోండా గ్రూప్ గుర్తుంచుకోవచ్చు, దోంగ్రియా కోండ్ గుర్తుంచుకోవచ్చు అండ్ మంకీడియా చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? అండ్ ఆ తర్వాత లోధా, ఇలాంటివి సింపుల్ నేమ్స్ అనేవి కూడా మీరు గుర్తుంచుకోగలరు అనమాట. క్లియర్? ఎస్. సో ఈ 2-3 గ్రూప్స్ గుర్తుంచుకోవడం అనేది జనరల్గా ఇంపార్టెంట్. ఒడిషాలో మనం ఈ కేస్ స్టడీ రాస్తున్నప్పుడు ఇట్లా జరిగింది అని మనం రాసాము అంటే మనం రెగ్యులర్గా న్యూస్ అనేది ఫాలో అవుతున్నామని ఎగ్జామినర్కి అర్థమైంది. అయితే ఇక్కడ మెయిన్ ఈ స్కీమ్ ఏంటి అంటే, ఈ స్కీమ్ ప్రకారం ఈ పీవీటీజీ గ్రూప్స్ జనరల్గా వాళ్ళ పిల్లలకి, మెయిన్లీ ఉమెన్కి ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 13 వస్తే చాలు, 13-14 ఇయర్స్ వస్తే చాలు మ్యారేజ్ చేసేస్తున్నారు. సో అందుకనే 13-14కి మ్యారేజ్ చేయొద్దు. లెట్స్ వెయిట్ అప్ టు 18 ఇయర్స్. 18 ఇయర్స్ తర్వాత మీరు మ్యారేజ్ చేశారు అంటే మీకు 20,000 రూపీస్ క్యాష్ అనేది ఆ కపుల్కి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? ₹20,000 క్యాష్ ఆ కపుల్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాదాపుగా ఈ 852 కపుల్స్కి యాజ్ ఆఫ్ నౌ ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్? సో ఎవరైతే 18 దాటి చేసుకుంటున్నారో వాళ్ళకి 20,000 వరకు కూడా క్యాష్ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? అయితే ముందు వరకు అది 2,000 రూపీస్ ఉండేది.
లాస్ట్ ఇయర్ దాన్ని 10,000 చేశారు అండ్ ఈ ఇయర్ 20,000 చేశారు. అయితే ఒక్కసారి చూడండి సార్, ఇటువంటి స్కీమ్స్ అనేవి వెల్ఫేర్ స్కీమ్సా? అబ్జల్యూట్లీ వెల్ఫేర్ స్కీమ్స్ అమ్మా. ఎందుకంటే 18 ఇయర్స్ దాటిన తర్వాత ఉమెన్కి జనరల్గా దే ఆర్ బికమ్ ఫిజికల్లీ ఫిట్ అనమాట. క్లియర్? ఒక బేబీని బేర్ చేయడానికి ఫిజికల్గాను మెంటల్గాను ఫిట్ అవుతారు కాబట్టి 18 ఇయర్స్ వరకు ఉంచి మ్యారేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే 18 ఇయర్స్ దాటిన తర్వాత ఎవరికైతే ఉమెన్కి మ్యారేజ్ చేయడం జరుగుతుందో వాళ్ళకి జనరల్గా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి అండ్ బేబీస్ కూడా చనిపోవడం అనేది ఎక్కువ ఉండదు. మ్యాక్సిమం మెంబర్ అనేవాళ్ళు బతుకుతారనమాట. క్లియర్? అండ్ ఉమెన్ కూడా తన హౌస్లో ఒక ఇంపార్టెంట్ వర్డ్స్ అంటే తన మాట ఉండడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? సో జెండర్ ఎంపవర్మెంట్ రావాలి అనుకుంటే ఇటువంటి చైల్డ్ మ్యారేజెస్ అనేవి తగ్గి జనరల్గా ఉమెన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ 18 ఇయర్స్ దాటి మ్యారేజ్ చేయడం ఇట్లాంటి స్కీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చూసారా, గవర్నమెంట్ వాళ్ళని ఫోర్స్ఫుల్గా ఏమీ చేసుకోమనట్లేదు. క్లియర్? సో ఫోర్స్ఫుల్గా మీరు దీని తర్వాత మాత్రమే చేయాలి, 18 తర్వాత ఫోర్స్ఫుల్గా చేయట్లేదు. సో దాన్ని అట్రాక్టివ్గా ఉండేటట్టు 20,000 రూపీస్ క్యాష్ ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవునా? ఎస్, అందుకని ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. గుర్తుంచుకోండి, పీవీటీజీస్ అనేవి ఉంటాయి. అది ఎవరు ఎవరు రికగ్నైజ్ చేస్తారు? దట్ ఈస్ బై ది హోమ్ మినిస్టర్. క్లియర్? పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చూస్తాం. క్లియర్? ఎస్, అయితే ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్ కాబట్టి ఇది కూడా కవర్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడమ్మా. యూపీఎస్సీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ తీసుకొచ్చాం. ఇట్ ఇన్క్లూడ్స్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆన్లైన్ ఫీజు వచ్చేసి 50,000, ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 60,000. ఆఫ్లైన్ మనకి హైదరాబాద్, విశాఖపట్నంలో ఉంది. కొత్త బ్యాచ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయగలరు. వ్యాలిడిటీ అయితే 30th సెప్టెంబర్ వరకు మాత్రమే. సేమ్ ఇక్కడ చూడండి, ఎన్సీఆర్టీ కోర్స్ కూడా మళ్ళీ మనం ఆఫర్లో తీసుకొని రావడం జరిగింది. కేవలం 10,000 రూపీస్కి మాత్రమే ఎన్సీఆర్టీ అన్నీ కూడా మీకు వస్తాయి. ఎన్సీఆర్టీస్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు, రైట్? ఎస్, సో అందుకని వీటిని స్పెషల్గా తీసుకొని రావడం జరిగింది. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వగలరమ్మా. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఇండియా ఆన్ ది సైడ్ దట్ రెస్పెక్ట్స్ యుఎన్ చార్టర్. ఎవరు చెప్పడం జరిగింది? జైశంకర్ గారు చెప్తున్నారు. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అన్నమాట. క్లియర్? సో అయితే ఈ ఆర్టికల్ మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎందుకంటే మనకు అక్కడ గ్లోబల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యునైటెడ్ నేషన్స్ చార్టర్ అని అంటున్నారు. యుఎన్ చార్టర్ అంటే ఏంటి? యుఎన్ చార్టర్ అంటే ఇది ఒక ఫౌండింగ్ డాక్యుమెంట్ అమ్మా. క్లియర్? సో యునైటెడ్ నేషన్స్ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు? వరల్డ్ వార్ II తర్వాత. క్లియర్? వరల్డ్ వార్ II అనేది 1939 నుంచి 1945 వరకు అయింది. అయితే 1945లో ఇక్కడ ఫౌండింగ్ మెంబర్స్ వాళ్ళు యునైటెడ్ నేషన్స్ చార్టర్, యుఎన్ చార్టర్ అనేది తీసుకొచ్చిన తర్వాత దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీన్ని అందుకని ఫౌండింగ్ డాక్యుమెంట్ అని కూడా అంటాము. ఫౌండింగ్ డాక్యుమెంట్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ అన్నమాట. ఎప్పుడు తీసుకొచ్చారు? 1945లో. క్లియర్? సో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ అనేది జరిగిన తర్వాత ఈ చార్టర్ని తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ చార్టర్ ప్రకారం పవర్స్ అనేవి యునైటెడ్ నేషన్స్కి ఇవ్వడం జరిగిందనమాట. అంటే యుఎన్ చాలా వేరియస్ ఇష్యూస్లో ప్రతిదీ కూడా ప్రపంచంలో జరుగుతుంది చూడగలది అండ్ దీనికంటూ కొన్ని పవర్స్ అనేవి ఉన్నాయి. క్లియర్? అండ్ ఇది ఒక ఇంటర్నేషనల్ ట్రీటీగా కూడా చూస్తారనమాట. ఎందుకంటే మెంబర్ నేషన్స్ అందరూ కూడా యుఎన్ చార్టర్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి. క్లియర్? సో యుఎన్ చార్టర్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మెంబర్ కంట్రీస్ అందరూ కూడాను ఇక్కడ క్లియర్గా దీన్ని చూస్తారనమాట. క్లియర్? ఎస్, ఇంటర్నేషనల్ ట్రీటీగా చూస్తారు. అయితే ఈ యుఎన్ చార్టర్ అనేది ఇంటర్నేషనల్ లాలో మెంబర్ స్టేట్స్కి బైండింగ్ అయి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? యుఎన్ మెంబర్స్ అందరూ కూడా దీన్ని బైండ్ అయ్యి అంటే దీనికి రెస్పెక్ట్ ఇచ్చి దాని నుంచి వచ్చే డెసిషన్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి అని యుఎన్ చార్టర్ చెప్తుందన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, పార్టిసిపెంట్
ప్రతి కంట్రీని కూడా ఒక సావరిన్ అంటే ఏ కంట్రీకి కూడా ఒక బానిసత్వం లేదు, తన ఓన్ డెసిషన్స్ తను తీసుకోవచ్చు. ఇప్పుడు లెట్స్ టేక్ ఇండియా అనేది ఒక సావరిన్ కంట్రీ అని అంటాము. సావరిన్ కంట్రీ అంటే తన ఓన్ డెసిషన్స్ని తను తీసుకుంటే దాన్ని సావర్నిటీ అని అంటామన్నమాట. అండ్ ప్రతి స్టేట్ మధ్య కూడా ఈక్వాలిటీ అనేది ఉండాలి. అంటే అది చిన్న కంట్రీ అయినా పెద్ద కంట్రీ అయినా, భూటాన్ వెన్ ఇట్ కంపేర్స్ టు ద పార్ట్ ఆఫ్ ఇండియా రెండు ఒకటే. భూటాన్కి ఒక ఓటే ఇవ్వడం జరుగుతుంది, ఇండియాకి ఒక ఓటే ఇవ్వడం జరుగుతుంది, అమెరికాకి ఒక ఓటు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈక్వాలిటీ అమాంగ్ ది నేషన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తారనమాట. అండ్ క్లియర్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఫోర్స్ అనేది ఉపయోగించద్దు అని తీసుకొచ్చాను. ఎందుకు ఫోర్స్ ఉపయోగించద్దు అంటే, ఫోర్స్ ఉపయోగించడం వలన ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వరల్డ్ వార్ 2 అనేది స్టార్ట్ అయింది. సో ఆ వరల్డ్ వార్ 2 వల్ల చాలామంది చనిపోవడం జరిగింది. అయితే వరల్డ్ వార్ 2 తర్వాత అటువంటి ఫోర్స్ అనేది ప్రపంచంలో మళ్ళీ రావద్దు అన్న ఉద్దేశంతో వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. క్లియర్? అందుకని దెర్ ఈజ్ నో యూసేజ్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చూస్తామన్నమాట. క్లియర్? సో అయితే యుఎన్ ఫండింగ్ 1945లో చూడడం జరుగుతుందా? అయితే మెయిన్ ఈ పర్పస్ కానీ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ కానీ ఇదే గైడ్ చేస్తుంది. అయితే గుర్తుంచుకోండి, యునైటెడ్ నేషన్స్ చార్టర్ని ఇంతవరకు కూడా 3 times అమెండ్మెంట్ చేయడం జరిగిందనమాట. 3 times అమెండ్మెంట్ అంటే గుర్తుంచుకోండి, అమెండ్మెంట్ కూడా దీన్ని చేయడం అవుతుంది. క్లియర్? ఎస్. అండ్ యునైటెడ్ నేషన్స్లో ఉన్నవన్నీ కూడా దీని కిందకు వస్తాయి. యునైటెడ్ నేషన్స్లో అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కానీ, ఇవన్నీ కూడా మనకి దీంట్లో వస్తాయన్నమాట. అయితే మీకు జనరల్గా తెలుసు ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అనేది ఫార్మ్ అయిన తర్వాత దాని కింద 6 కాంపోనెంట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అని చూస్తాం. UNGA, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంటే ప్రతి కంట్రీ నుంచి కూడా ఒక రిప్రజెంటేటివ్ వచ్చి అందులో కూర్చుంటారనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, UNSC అని చూస్తాం. ఇంటర్నేషనల్ లెవెల్లో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తే UNSC శాంక్షన్స్ని చూస్తారు. క్లియర్? అండ్ ఆ తర్వాత ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, కేవలం సెక్యూరిటీ వాటి గురించి మాత్రమే కాదు, ఈవెన్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ కూడా అవ్వాలి అని ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ని తీసుకొని రావడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ట్రస్టీషిప్ కౌన్సిల్ అని చూస్తాము. ఏంటది? ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేది చూస్తాము. అండ్ ఆ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ICJ చూడడం జరుగుతుందన్నమాట. క్లియర్? అండ్ ఆ తర్వాత మనం యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్, UN సెక్రటేరియట్ని చూస్తాము. ఇవన్నీ కూడా ద పార్ట్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అనమాట. క్లియర్? సో ఇండియా క్లియర్గా చెప్తుంది, మేము ఎప్పుడూ కూడా UN చార్టర్కి రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ UN చార్టర్ ప్రకారం ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా మేము పీస్, శాంతి మాత్రమే కోరుకుంటున్నాం. ఈవెన్ రష్యాని కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాం, శాంతి అంటే పీస్ మార్గంలోనే వెళ్ళమని. క్లియర్? సో అది దీని మీనింగ్ అనమాట. UN చార్టర్ అంటే ఏంటో తెలియాలి, దాన్ని అమెండ్మెంట్ చేయగలమో లేదో మీకు తెలియాలి, అండ్ యునైటెడ్ నేషన్స్లో ఉన్న కాంపోనెంట్స్ అనేవి మీకు తెలియాలన్నమాట. ఇది మెయిన్. క్లియర్? ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమా. ఇస్రో ఐయింగ్ 200th సక్సెస్ఫుల్ లాంచ్ ఆఫ్ రోహిణి RH-200 సౌండింగ్ రాకెట్ ఇన్ ఏ రో. క్లియర్? అయితే ఒక్కసారి ఈ ఆర్టికల్ చూడండి. ఇది మనకి GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్? సో అయితే ఈ రాకెట్ సిస్టమ్స్ ఇవంతా కూడా మనకి UPSCకి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే. సో అయితే రాకెట్స్లో ఒక్కసారి చూడమా. ఇనీషియల్గా మనం తీసుకొచ్చింది దోస్ ఆర్ నథింగ్ బట్ సౌండింగ్ రాకెట్స్ అని అంటాము. సౌండింగ్ రాకెట్స్. క్లియర్? సో ఆ సౌండింగ్ రాకెట్స్ యొక్క సిరీస్ని మనం RH అని అంటాం. నథింగ్ బట్ రోహిణి. క్లియర్? రోహిణి అంటే RH.
అండ్ 200 అంటే ఏంటో కూడా తర్వాత చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండింగ్ రాకెట్ అనేది నథింగ్ బట్ ఒక ఎక్స్పెరిమెంటల్ రాకెట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. క్లియర్? సో ఒక భారీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు స్మాల్ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిన తర్వాత పెద్దవి చేస్తాం, అవునా? సో ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్స్ కింద సౌండింగ్ రాకెట్స్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత ఈవెన్ అప్పర్ లేయర్ ఎక్స్ప్లోరేషన్స్, అప్పర్ అట్మాస్ఫియర్ ఎక్స్ప్లోరేషన్స్కి కూడా సౌండింగ్ రాకెట్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ సౌండింగ్ రాకెట్ చూసారా? అయితే ఇది ఎంత లైట్ వెయిట్గా ఉందో మీరు చూసారు కదమ్మా. అంటే దీన్ని ఈజీగా అసెంబుల్ చేయగలం, ఈజీగా యూజ్ చేయగలం అన్నమాట. అయితే ఇక్కడ రిమార్కబుల్ ఫీట్ ఏంటి అంటే ఈ ఇయర్లో మనం ఇప్పటికీ 200 సక్సెస్ఫుల్ రోహిణి సిరీస్ లాంచింగ్ శాటిలైట్స్ అనేవి లాంచ్ చేయడం జరిగిందనమాట ఫర్ వేరియస్ యూజెస్. క్లియర్? సో ఈ అక్టోబర్లో నవంబర్ కల్లా ఇప్పటికి యాజ్ ఆఫ్ 198 కంప్లీట్ చేసాం. అండ్ 199th అనేది అక్టోబర్లో 7th యూజ్ చేస్తామంట. అండ్ నెక్స్ట్ మంత్లో ఈజీగా 200th కల్లా వెళ్తాము అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అంటే 200 సక్సెస్ఫుల్ లాంచ్ శాటిలైట్స్ అనేవి అంటే రాకెట్స్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుందన్నమాట. క్లియర్? అంటే ఈ రాకెట్స్ అనేవి ఎంత నమ్మకంగా పనిచేస్తుందో మీరు ఆలోచించగలరు, అవునా? అంటే ఈ రాకెట్ సిస్టమ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుందన్నమాట. క్లియర్? అయితే ఈ రోహిణి RH సిరీస్ రాకెట్ అనేది 3.5 మీటర్స్ అంటే చాలా షార్ట్గానే ఉంటుంది. సో అందుకనే ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద అప్పర్ లేయర్స్ ఎక్స్ప్లోరేషన్స్ కూడా దీన్ని యూజ్ చేస్తామన్నమాట. క్లియర్? అయితే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, ఆ రోహిణి సిరీస్ RH-200 అనేది స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇండియా స్టార్టింగ్ రాకెటరీలోనే బేబీ స్టెప్స్ అంటే పుట్టిన బేబీ ఏ విధంగా చిన్న అడుగులు వేస్తుందో మనం కూడా అలాంటి అడుగులే వేస్తున్నాం. అండ్ ఈ రోజుకి చూస్తే దాన్ని పర్ఫెక్ట్గా తయారు చేసి 200 రాకెట్స్ అనేవి లాంచ్ చేయడం అనేది మాటలు కాదు, మనం గొప్ప అచీవ్మెంటే చూసుకున్నాము అని చెప్తున్నారనమాట. అయితే ఇనీషియల్గా మా ఫోకస్ అంతా కూడా దేని మీద ఉంది అని చెప్తున్నారు? స్పిన్ స్టెబిలైజేషన్ అని చెప్తున్నారనమాట. స్పిన్ స్టెబిలైజేషన్. క్లియర్? స్పిన్ స్టెబిలైజేషన్ అంటే నథింగ్ బట్ రాకెట్ అనేది ఎర్త్ని లీవ్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్, రాకెట్ ఇలా 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 వెళ్తూ ఉండాలి, అంతేగాని ఇలా స్టార్ట్ అయిన వెంటనే చుట్టూ తిరిగి మళ్ళీ డౌన్ఫాల్ అయిపోకూడదు. దాన్నే స్పిన్ స్టెబిలైజేషన్ అని అంటాం. తిరిగి పడిపోకూడదు, అది ఒక ట్రాజెక్టరీ, ఒక పాత్లో జాగ్రత్తగా వెళ్ళాలి. ఏమని చెప్తున్నామమ్మా? ట్రాజెక్టరీ అంటే ఒక రాకెట్ వెళ్ళే పాత్ని మనం ట్రాజెక్టరీ అని అంటాం. సో ఇనీషియల్గా స్పిన్ స్టెబిలైజేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత దీని సాలిడ్ మోటార్స్ మీద కూడా వర్కౌట్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. సాలిడ్ మోటార్స్. క్లియర్? అయితే దీంట్లో ఎన్ని మోటార్స్ ఉన్నాయంట? జనరల్గా ఈ సౌండింగ్ రాకెట్స్ రోహిణి RH సిరీస్లో దిస్ ఈజ్ ఎ 2 స్టేజ్ ఇంజిన్ అన్నారు. సో 2 స్టేజ్లో రెండు కూడా సాలిడ్ ప్రొపల్లెంట్స్ యూజ్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో సాలిడ్ ప్రొపల్లెంట్స్ యూజ్ చేస్తారు. సో దీన్ని సాలిడ్ ప్రొపల్లెంట్స్ యూజ్ చేసి పంపిస్తారు. ఇనీషియల్గా స్పిన్ స్టెబిలైజేషన్ చూసాం, సాలిడ్ మోటార్స్ చూసాం. అండ్ ఆ తర్వాత అట్మాస్ఫిరిక్ స్టడీస్కి కూడా దీన్ని యూజ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఆ తర్వాత వేరియస్ ఎక్స్పెరిమెంటల్ థింగ్స్కి కూడా యూజ్ చేసాం. మెయిన్లీ ఈ సౌండింగ్ రాకెట్స్తో we have clearly observed the eclipses. క్లియర్? ఎక్లిప్సెస్కి ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ కావాలో అన్నీ కూడా ఈ రోహిణి రాకెట్ సిరీస్ నుంచి మాత్రమే మనం చేయడం జరిగింది అని చెప్తున్నారనమాట. అయితే ఈ రోహిణి సిరీస్ రాకెట్ కేవలం 70 కిలోమీటర్స్ మాత్రమే ఎర్త్ సర్ఫేస్ నుంచి పైకి వెళ్ళగలది. క్లియర్? సో దాని మ్యాక్సిమం లిమిట్ ఎంత పెట్టుకున్నాం మనం అంటే 70 కిలోమీటర్స్ వరకు మాత్రమే వెళ్తుందన్నమాట. అంతవరకు మాత్రమే పేలోడ్స్ని తీసుకొని వెళ్ళగలది. పేలోడ్స్ అంటే అక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కావాల్సిన పరికరాలని ఇది అక్కడి దాకా తీసుకెళ్తుందన్నమాట ఈ రాకెట్ అనేది గుర్తుంచుకోండి, కేవలం రాకెట్ అనేది ఒక లాంచ్ వెహికల్. క్లియర్?
ఒక లాంచ్ వెహికల్. అండ్ నెక్స్ట్ అందులో ఉన్న పేలోడ్ ఏదైతే ఉందో అదే మెయిన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం ఒక ట్రక్లో ఒక ట్రక్లో క్యాష్ పెట్టుకొని వెళ్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, క్లియర్. సో ఆ ట్రక్లో ఉన్న క్యాష్ అనేది పేలోడ్ అండ్ ఆ ట్రక్ అనేది లాంచ్ వెహికల్, క్లియర్. ఆ క్యాష్ పట్టుకెళ్ళేది ఏదైతే ఉందో అది పేలోడ్ అంటాం. అండ్ ఆ ట్రక్ మోస్తుంది కదా దాన్ని లాంచ్ వెహికల్ అని అంటాం. అంటే ఎక్స్పెరిమెంట్ చేయడానికి కొన్ని ఆబ్జెక్ట్స్ కావాలి. అవి 70 కిలోమీటర్స్ హైట్లో ఎవరు పెట్టగలరు, ఎవరు పట్టుకెళ్ళాలి అంటే ఒక వెహికల్ కావాలి. ఆ వెహికల్ని సౌండింగ్ రాకెట్ అని అంటాము, క్లియర్. రాకెట్ అంటాం. అండ్ 70 కిలోమీటర్స్లో పెట్టగలిగేది సౌండింగ్ రాకెట్స్ అన్నమాట. సో దాంట్లో ఉన్న పేలోడ్స్ ఇవి, క్లియర్. సో ఎస్, అయితే మెయిన్ ఈ RH-200లో కూడా 200 అంటే ఏంటి? 200 అంటే నథింగ్ బట్ దిస్ ఈజ్ 200 మిల్లీమీటర్స్. ఏంటది? డయామీటర్, క్లియర్. సో ఆ రాకెట్ యొక్క డయామీటర్ అనేది 200 మిల్లీమీటర్స్ ఉంటుంది కాబట్టి RH-200 అని పెట్టడం జరిగింది. అండ్ అయితే కేవలం RH-200లోనే మనం ఉండిపోలేదు. RH-300 MK2 అండ్ ఆ తర్వాత RH-560 MK3 కూడా పెట్టడం జరిగింది. అంటే మీకు ఒకవేళ క్వశ్చన్స్లో వచ్చిందనుకోండి, RH సిరీస్ అనేవి 200లో మాత్రమే ఆపేసాం, తర్వాత ఇంకా నెక్స్ట్ రౌండ్ ఫర్దర్గా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయలేదు అని. దట్ ఈజ్ రాంగ్. మనకి RH-300 ఉంది, RH-560 కూడా ఉంది అని చూస్తామన్నమాట. అయితే ఇండియా ఫస్ట్ సౌండింగ్ రాకెట్ అనేది అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత రష్యా నుంచి కొన్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఫ్రాన్స్ నుంచి కొన్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది, క్లియర్. ఎస్. అండ్ ఆ తర్వాత మాత్రమే మనం ఫస్ట్ టైం ఇండియా 1967లో మనం ఫస్ట్ టైం RH-75 అంటే అర్థం చేసుకోండి, 75 మిల్లీమీటర్స్ ఉన్న రాకెట్ని మాత్రమే మనం ఇనీషియల్గా 1967లో తీసుకొని రావడం జరిగింది అని చెప్తున్నారనమాట. అయితే ఈరోజు మనం యూజ్ చేసే రాకెట్స్ PSLV కానీ GSLV కానీ ఈ సౌండింగ్ రాకెట్స్తో చేసిన ఎక్స్పెరిమెంటేషన్ బేసిస్ వల్ల వచ్చిన నాలెడ్జ్తోనే వీటిని తయారు చేసాం అని చెప్తున్నారు. ఏమంటున్నారు? ఈరోజు యూజ్ చేసిన PSLV GSLV కూడా ముందు RH సౌండింగ్ రాకెట్సే మనకి ఎక్స్పెరిమెంటల్ బేసిస్గా యూజ్ చేయడం జరిగింది అని చెప్తున్నారనమాట. క్లియర్? అర్థమైంది కదమ్మా. ఇనీషియల్గా మనం ఎప్పుడైతే ఇస్రో స్టార్ట్ చేయడం జరిగిందో ఇనీషియల్గా అమెరికన్ సౌండింగ్ రాకెట్స్ తెచ్చుకున్నాము, తరువాత రష్యన్ సౌండింగ్ రాకెట్స్ తెచ్చుకున్నాం, తరువాత ఫ్రాన్స్ సౌండింగ్ రాకెట్స్ తెచ్చుకున్నాం. అండ్ తర్వాత 1967లో మాత్రమే RH-75 చేశాము. అండ్ ఆ తర్వాత కంటిన్యూస్గా గ్రోత్ చెందుతూ RH-200 స్టార్ట్ చేసాం. అండ్ RH-200 తర్వాత RH-300 కానీ RH-560 కానీ తయారు చేయడం జరిగింది అని చెప్తున్నారనమాట. క్లియర్? అయితే 100th రాకెట్ అనేది 2015లోనే కంప్లీట్ చేసాం. అంటే హార్డ్లీ 7 ఇయర్స్లో 400కి పైగా 400 దగ్గర రాకెట్స్ అనేవి సౌండింగ్ రాకెట్స్ అనేవి లాస్ట్ 6 ఇయర్స్లో చేయడం జరిగింది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో ఇవి మనం మెయిన్ చూడాల్సిందనమాట. అర్థమైంది కదమ్మా. ఇనీషియల్గా ఎక్స్పెరిమెంటల్ రాకెట్స్ అయినా కూడా అప్పర్ అట్మాస్ఫిరిక్ ఎక్స్ప్లోరేషన్స్కి అయినా కేవలం ఇండియా మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న కంట్రీస్ అవి కూడా సౌండింగ్ రాకెట్ సిస్టమ్ని యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే స్టార్టింగ్ లాసెస్ వచ్చినా కూడా ఆ లాసెస్ అనేవి కొద్దిగా వరకు మాత్రమే మనకి ఉంటాయి అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అందుకే ఆర్టికల్ అనేది తీసుకోవడం జరిగింది, క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ రోజుకి కూడా సౌండింగ్ రాకెట్స్ యూజ్ చేస్తున్నామా అంటే ఎస్, సౌండింగ్ రాకెట్స్ అనేవి ఈ రోజుకి కూడా యూజ్ చేస్తున్నాం. అయితే అమెరికన్ సౌండింగ్ రాకెట్స్ని, రష్యన్ సౌండింగ్ రాకెట్స్ని, ఫ్రాన్స్ సౌండింగ్ రాకెట్స్ని ఏమంటారు ఒక్కసారి చూడండమ్మా. దట్ ఈజ్ అమెరికాలో సౌండింగ్ రాకెట్స్ని ఏమంటారు? నైక్ అపాచే అని అంటారు. క్లియర్? నైక్ అపాచే సిరీస్ సౌండింగ్ రాకెట్స్ అంటారు. అండ్ నెక్స్ట్ రష్యా సౌండింగ్ రాకెట్స్ని ఏమని పిలుస్తాము? M100 అని పిలుస్తాము. M100. క్లియర్? అండ్ రష్యా తర్వాత మెయిన్ ఫ్రాన్స్ సౌండింగ్ రాకెట్స్ని ఏమని పిలుస్తాము? దట్ ఈజ్
సెంచౌరే, క్లియర్, సెంచౌరే అని పిలుస్తాం. అండ్ ఇండియన్ సౌండింగ్ రాకెట్స్ మీకు తెలుసు రోహిణి అన్న సిరీస్తో పిలవడం జరుగుతుందన్నమాట. క్లియర్. అంటే ఈరోజు ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్తో ఉన్న రాకెటింగ్ సిస్టమ్ని, అంటే ఈ సౌండింగ్ రాకెట్స్ని మనం సేమ్ వాళ్ళంత ఎఫిషియెంట్గానే తయారు చేయగలుగుతున్నామని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే 200 అనేవి సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. క్లియర్. ఎస్. సో దిస్ ఈజ్ ఫైన్. సో చూసారు కదమ్మా. ఎస్. అయితే ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. సో దిస్ ఈజ్ మనం చాలా పూర్తిగా కవర్ చేయడం జరిగింది, ఏ కంట్రీలో ఏది ఉందో కూడా. ఫైన్. ఎస్. యూపీఎస్సి ఎనీ సబ్జెక్ట్ కూడా మనం తీసుకొని రావడం జరిగిందమ్మా. ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే కేవలం 5,000 రూపీస్కి మీరు ఇండివిజువల్ సబ్జెక్ట్ అనేది పాలిటీ నేను డీల్ చేస్తానమ్మా. పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ సురేష్ సార్ డీల్ చేస్తారు, ఎకానమీ అయినా, హిస్టరీ అయినా, ఎథిక్స్ సురేష్ సార్ డీల్ చేస్తారు, అండ్ ఎస్ఐ ఏ పార్ట్ అయినా కూడా మీరు తీసుకోగలరు. క్లియర్. సో మన క్లాసెస్ మనం ఎంత ఫేమస్గా పాలిటీ, ఎకానమీ ఉంటుందో మీకు తెలుసు. మీరు వెంటనే వీటినైనా కూడా జాయిన్ అవ్వగలరు. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం అనుకున్నారు అంటే ఈ యూపీఎస్సి ఎనీ సబ్జెక్ట్ అనేది మీరు జాయిన్ అవ్వగలరు. చూడండి 7893899553 ఈ నెంబర్కి కాల్ చేయగలరమ్మా. మీకు క్లాసెస్ అనేవి ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు ఉంటాయన్నమాట. అయితే ఫీజు 30th సెప్టెంబర్ వరకు మాత్రమే. ఇంకా లేట్ చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండమ్మా. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఆపరేషన్ మేక్ చక్ర్. క్లియర్. ఆపరేషన్ మేక్ చక్ర అని చెప్తున్నారు. అయితే ఇక్కడ దీని ప్రకారం 50 persons అండర్ సిబిఐ స్కానర్ ఓవర్ చైల్డ్ పోర్నోగ్రఫీ అని ఇవ్వడం జరిగింది. క్లియర్. సో అయితే ఈ ఆపరేషన్ మేక్ చక్ర అన్న టర్మ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అయితే ఇది ఎక్కడ ఇంపార్టెంట్ అమ్మా? GS2 పాలిటీ. క్లియర్. GS2 పాలిటీలో ఇంపార్టెంట్ అనమాట. క్లియర్. అయితే ఒక్కసారి చూడండి ఇక్కడ ఏం జరిగింది. సింగపూర్లో ఇంటర్పోల్ ఆఫీస్ అనేది ఉంది. ఇంటర్పోల్ అనేది ఇంటర్నేషనల్ పోలీస్ అనమాట. క్లియర్. సో ఇంటర్పోల్ ఆఫీస్ అనేది సింగపూర్లో ఉంది. వాళ్ళు ఇండియాకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట. ఏంటి? ఇండియాలో చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ మెటీరియల్ అనేది సర్క్యులేట్ అవుతుంది. ఏమవుతుంది? చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ మెటీరియల్స్ ఇది సర్క్యులేట్ అవుతుంది. ఇది సర్క్యులేట్ అవ్వడం వలన చాలామంది ఈ కంటెంట్ని చూస్తారు. అయితే ఇండియాలో పాక్సో యాక్ట్ ప్రకారం, పాక్సో అంటే ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ పాక్సో యాక్ట్ ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ వాచ్ చేసిన, సర్క్యులేట్ చేసిన, సెండ్ చేసిన వాళ్ళందరికీ కూడా క్రిమినల్ లైబిలిటీ అనేది ఉంటుంది. అంటే క్రిమినల్ శిక్ష అనేది వీళ్ళ మీద పడుతుంది అన్నమాట. క్లియర్. అయితే సింగపూర్ యూనిట్లో ఉన్న ఇంటర్పోల్ వాళ్ళు ఇండియాకి కాల్ చేసి చెప్పడం జరిగింది, ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట. క్లియర్. సో ఆన్లైన్లో సేల్ అవుతుంది, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ అనేది సేల్ అవుతుంది. సో ఇండియా వాటిని కంట్రోల్ చేయాలి అని చెబితే వెంటనే ఇంటర్పోల్, ఒక్కసారి గుర్తుంచుకున్నామా, ఇంటర్పోల్కి మాట్లాడే ఇండియాలో నోడల్ ఆర్గనైజేషన్ ఈజ్ సిబిఐ. క్లియర్. సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యాక్ట్స్ యాజ్ నోడల్ ఏజెన్సీ టు స్పీక్ విత్ ఇంటర్పోల్తో మాట్లాడడానికి వీళ్ళు మెయిన్ ఆర్గనైజేషన్ అనమాట. సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సిబిఐ వాళ్ళు వెంటనే సర్చెస్ అనేవి స్టార్ట్ చేశారు. దాదాపుగా 20 స్టేట్స్లో 1 యూనియన్ టెరిటరీలో, 20 స్టేట్స్లోనే ఒక యూనియన్ టెరిటరీలో 59 లొకేషన్స్లో ఎక్కడ ఎవరైతే సీక్రెట్గా వాటిని సేల్ చేస్తున్నారు, సెండ్ చేస్తున్నారు, సర్క్యులేట్ చేస్తున్నారు అనేది చెక్ చేసి అందులో 50 మెంబర్స్ని పట్టుకోవడం జరిగిందనమాట. క్లియర్. సో దాని పేరే ఆపరేషన్ మేఘ చక్ర అని పెట్టడం జరిగింది. సో జాగ్రత్తగా గుర్తుంచుకున్నామా, ఎందుకంటే యూపీఎస్సి వాడు వీటి మీద క్వశ్చన్స్ అనేవి ఇవ్వచ్చు. ఏంటని? ఆపరేషన్ మేఘ్ చక్ర ఈజ్ రిలేటెడ్ టు మిలిటరీదా, ఆర్మీదా, నేవీదా, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్దా. మేఘ్ చక్ర అంటే మేఘం అనుకుంటామా? సో జియోగ్రఫికల్ ఎక్స్పెరిమెంటా, ఏదైనా కూడా ఇవ్వచ్చు. బట్ యూ హ్యావ్ టు సీ. సో ఇట్లాంటిదే లాస్ట్ ఇయర్ కూడా చేయడం జరిగింది అని చెప్తున్నారు. ఒక్కసారి చూడమ్మా. దట్ ఈజ్ సి
ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది ఆపరేషన్ మేఘ్ చక్ర, క్లియర్, ఆపరేషన్ మేఘ్ చక్ర. అండ్ మరొకటి ఉంది, దాన్ని ఆపరేషన్ లాస్ట్ ఇయర్ జరిగింది ఆపరేషన్ కార్బన్, క్లియర్, ఆపరేషన్ కార్బన్ అని అంటారు. ఆపరేషన్ మేఘ్ చక్ర అండ్ ఆపరేషన్ కార్బన్ రెండు కూడా ఎవరైతే ఇండియాలో చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ని అప్లోడ్ చేసి సర్క్యులేట్ చేసి సేల్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం అనేది ఈ ఆపరేషన్ డ్రైవ్లో జరుగుతుందన్నమాట. అయితే ఇండియాకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చారు అంటే వీ హ్యావ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ MLAT అని అంటాం. MLAT, క్లియర్, MLAT అంటే మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ, క్లియర్, మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ. సో జనరల్గా కంట్రీస్తో ఈ ట్రీటీస్ పెట్టుకుంటాం. దీని ప్రకారం ఎవరి దగ్గరైనా ఇటువంటి లీగల్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఆ సపోర్టింగ్ కంట్రీస్ ఉన్న అందరికీ కూడా పంపించడం జరుగుతుందన్నమాట, క్లియర్. అంటే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకలో కూడా టెర్రరిజం వల్ల శ్రీలంకలో పేలుళ్ళు జరుగుతాయంటే ముందే శ్రీలంక 2 years బ్యాక్ 2020లోనే చెప్పడం జరిగిందనమాట, క్లియర్. సో 2019 ముందే శ్రీలంకలో ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో టెర్రరిస్టుల వల్ల ముందే ఇండియా శ్రీలంకకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది, క్లియర్. సో అంటే మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ ప్రకారం లీగల్ రిలేటెడ్ ఇష్యూస్, క్రూషియల్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళు షేర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో దాని ప్రకారమే మనం ఇక్కడ దీన్ని చూస్తున్నాం అనమాట, క్లియర్. సో ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్ కాబట్టి యూ షుడ్ నో. సో చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనేది ఏ విధంగా జరుగుతుంది, అట్లాంటివి ట్రాన్స్ఫర్స్ అనేవి అసలు ఏ విధంగా కూడా చేయకూడదన్నమాట. ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది సర్క్యులేట్ చేయకూడదు, సెండ్ చేయకూడదు అనమాట. ఫైన్, ఎస్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టికల్, రైట్? ఎస్. సో ఈరోజు మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్ అనేది జాగ్రత్తగా చూడండి. సో చైల్డ్ మాల్ న్యూట్రిషన్ is not good for India's demographic dividend, clear, demographic dividend. So demographic dividend అంటే మీకు తెలియాలి. demographic dividend అంటే see here I'll write this as explain. ఈ స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. దిస్ ఈజ్ ఫర్ 10 marks 150 wordsలో రాయండి. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే నథింగ్ బట్ ఎక్కడైతే 18+60 వరకు అంటే దీస్ ఆర్ వెరీ ఎంప్లాయిడ్ యూత్, జనరల్గా ఎంప్లాయిడ్ పీపుల్ ఎక్కువ మంది ఉండేదన్నమాట. సో ఎప్పుడైతే జనరల్గా మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారో వాళ్ళు నేషన్ యొక్క ప్రొడక్టివిటీని పెంచుతారనమాట. వాళ్ళని డెమోగ్రఫిక్ డివిడెండ్ అని అంటాం, క్లియర్. సో అయితే ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ చైల్డ్ మాల్ న్యూట్రిషన్ అనేది డెమోగ్రఫిక్ డివిడెండ్కి మంచిది కాదు. అంటే యూత్ ఎక్కువ మంది ఉంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, అదే యూత్కి డిసీజెస్ ఉంటే ఇంకా ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది, అవునా? సో అందుకే చైల్డ్ మాల్ న్యూట్రిషన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అని ఇవ్వడం జరిగింది, క్లియర్. సో 150 marks హ్యాపీగా మీరు 150 words 10 marksకి హ్యాపీగా ఆన్సర్ రాసి పెట్టండి అమ్మా, క్లియర్. సో ఇప్పుడు మనం MCQ చూడండమ్మా. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. UN చార్టర్ ఈజ్ బైండింగ్ ఆన్ ది మెంబర్ నేషన్స్. సో మెంబర్ నేషన్స్ మీద UN చార్టర్ అనేది బైండింగ్ అంటున్నాడు. అండ్ నెక్స్ట్ UN చార్టర్ షుడ్ నాట్ బీ అమెండెడ్ అని ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాను? ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్, నన్. సో చూసారు కదమ్మా, యునైటెడ్ నేషన్స్ చార్టర్ గురించి నేను ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఆల్రెడీ ఇచ్చాను, రైట్? సో అయితే మీకు అక్కడ గుర్తు ఉంటుంది కాబట్టి వెంటనే వీడియో అనేది పాజ్ చేయండి, వెంటనే మీరు మీ ఆన్సర్ అనేది కింద కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టండి అనమాట, క్లియర్? ఎస్. సో నెక్స్ట్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఈ ఆన్సర్ని సాల్వ్ చేసి మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ చూడమ్మా, కరెంట్ అఫైర్స్ ప్లస్ ఆన్సర్ రైటింగ్ కలిపి కేవలం
10,000కి ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా కరెంట్ అఫైర్స్ 10,000, ఆన్సర్ రైటింగ్ 10,000. సో రెండు కలిపి మాత్రం ఇప్పుడు సింగిల్ పేమెంట్ చేస్తే కేవలం 10,000కి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో ఈ ఆఫర్ మీకు మళ్ళీ రాదు. ఇదే బెస్ట్ టైం టు జాయిన్. ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వండమ్మా. అండ్ అదేవిధంగా లేదు ఆన్సర్ రైటింగ్ అండ్ టెస్ట్ సిరీస్ కావాలి అంటే బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కేవలం 15,000కే ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే జనరల్గా అయితే ఆన్సర్ రైటింగ్ 10,000, టెస్ట్ సిరీస్ మాత్రం 15,000. 25,000 వర్త్ ప్రోడక్ట్ అనేది కేవలం 15,000కే మీకు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వండమ్మా. ఒక్కసారి చూడండి, ఆఫర్ మాత్రం 30th సెప్టెంబర్ వరకు మాత్రమే లాస్ట్. 30th సెప్టెంబర్.